Hello, story lovers. Welcome back to my channel, Possessive Husband, Innocent Wife, Part 191. దక్ష ఏం చెప్పాలో తెలియక తడబడుతుంటే కర్ణ అక్కడే కూర్చుని ఉండడంతో చెప్పు అన్నట్టుగా కళ్ళార్పి ఆమె వైపు చూడ్డంతో ఇలా రా సౌమ్య అని తన గదిలో ఉన్న సోఫాలో కూర్చోబెట్టి నేను చెప్పేది వింటావా అనగాని భర్తతో పాటు కాపురానికి వెళ్ళాలి, పెళ్ళైన ఆడపిల్ల భర్తతోనే ఉండాలి, ఇప్పుడు సర్ది చెప్తే బాగోదు లాంటి కబుర్లు చెప్పకుండా నాకిష్టమైన ఆన్సర్ చెప్తానంటే నేను వింటాను అని అంది. దాంతో దక్ష, కర్ణ ఒకరి మొహం ఒకరు చూసుకుంటూ ఉంటే ఏంటి అదే ఆన్సర్ చెప్పాలని అనుకుంటున్నారా అనగాని అది కాదు సౌమ్య అంటూ ఉంటే నీకెందుకు అర్థం కావడం లేదక్క, నీకేంటి నాన్న రోజు మామయ్య గారి దగ్గర వర్క్ చేస్తారు కాబట్టి రోజు నాన్నగారిని చూస్తావు, అమ్మ ఎప్పుడూ నీతో టచ్లోనే ఉంటుంది, అన్నిటికి మించి అత్తయ్య గారు నీతో చాలా ఫ్రెండ్లీగా ఉంటారు, కానీ మా అత్తయ్య నాకు అలా అనిపించడం లేదు. ఇప్పటినుంచి డామినేట్ చేయడానికి ట్రై చేస్తున్నట్టుగా ఉంది. ఆవిడికి అత్తయ్య గారు మనకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వడం ఏమాత్రం నచ్చడం లేదు. దానికి తోడు నేనేదైనా పొరపాటు చేస్తే ఆవిడెలా రియాక్ట్ అవుతుందో కూడా అర్థం కావడం లేదని ఏడుపు రాగం అందుకుంది సౌమ్య. దాంతో కర్ణ కూడా వచ్చి సౌమ్యకి మరొక వైపు కూర్చుని సౌమ్య, నువ్వు అనవసరంగా ఎక్కువగా ఆలోచించి టెన్షన్ పడుతున్నావు అనగాని నేనేమీ టెన్షన్ పడ్డం లేదు బావా, నీకు తెలీదా మీ పిన్ని గురించి, గుండెల మీద చేయి వేసుకుని చెప్పు, మా పిన్ని మా మమ్మీ లాగే ఉంటుందని అడిగింది. కర్ణ ఏం మాట్లాడకుండా సైలెంట్ అవడంతో చెప్పు, వసుంధర అత్తయ్యలాగా పురంధర అత్తయ్య ఉంటుందని ఎందుకు అంత కాన్ఫిడెంట్గా చెప్పలేకపోతున్నావని అడిగింది. దాంతో కర్ణ సౌమ్య వైపు చూసి ఆమె తల నిమురుతూ చూడు సౌమ్య, మా పిన్నికి పెళ్ళయ్యే వరకు నాకు మా పిన్ని దగ్గరగానే ఉండేది, అప్పుడు బాగానే ఉండేది. పెళ్లి చేసుకుని వాళ్ళ ఫ్యామిలీలో గొడవలు అయ్యి విశ్వ పుట్టే టైంకి వాళ్ళు వేరే కంట్రీకి వెళ్ళిపోయారు. ఆ తర్వాత ఇదిగో 25 ఇయర్స్‌కి ఇప్పుడే వచ్చారు. ఈ టైంలో మా పిన్ని ఎంతో మారిపోయి ఉండొచ్చు. అందుకే తను మా అమ్మ లాంటిది అవునా? కాదా? అని నేనంత కాన్ఫిడెంట్‌గా చెప్పలేకపోతున్నాను. కానీ ఖచ్చితంగా చెడ్డది మాత్రం కాదు. అది నేను కన్ఫర్మ్‌గా చెప్తాను అన్నాడు. ఏమో బావ, మీరంతా నచ్చచెప్పడానికి ట్రై నాకు ధైర్యం చెప్పడానికి ట్రై చేస్తున్నట్టుగా అనిపిస్తోంది తప్ప, మనస్ఫూర్తిగా చెబుతున్నట్టుగా అనిపించడం లేదు అని బాధపడుతూ ఉంటే, నువ్వు అనవసరంగా బాధపడుతున్నావు సౌమ్య. కొంచెం ఈగో ఎక్కువ. పైగా కాస్త సీరియస్‌గా ఉంటుంది తప్పితే మరీ అంత రాక్షసేమీ కాదు. తనంత రాక్షసంగా ఉంటే విశ్వ, నీ ఆడపడుచు, మా బాబాయ్ వీళ్ళందరూ ఇన్ని రోజులు మా పిన్నితో ఎలా కలిసి ఉంటారు చెప్పు అన్నాడు. అదంతా కాదు సౌమ్య. మీ అత్తగారు ఎలాంటిదైనా సరే నీ మంచితనంతో నువ్వు ఆవిడ్ని మార్చుకోవడానికి ట్రై చేయాలి గాని, ఇలా మాట్లాడుతున్నావని ఆవిడికి తెలిస్తే ఆవిడెంత బాధపడుతుంది చెప్పు అని అడిగింది దక్ష.
ప్లీజ్ అక్క, ఎలాగో ఆయన ఇండియాకి తిరిగి వస్తారు కదా, అప్పటి వరకు నేను ఇక్కడే ఉంటాను అనగానే సౌమ్య, మనం మండపానికి వెళ్ళేటప్పుడు మన చుట్టుపక్కల వాళ్ళు మీ బావగారి సొమ్ము మీద మనం డిపెండ్ అవుతున్నామని మాట్లాడారు, గుర్తుందా అనగానే గుర్తుంది అన్నట్టుగా తలాడించింది. ఆ మాట విన్నప్పుడు నువ్వు నేను ఎంత బాధపడ్డామో అనేది పక్కన పెడితే అమ్మ ఇంకా ఎక్కువగా బాధపడింది. మనం కూడా బాధపడ్డాం. అలాంటి మాటలు నువ్వు అత్తగారి ఇంటికి వెళ్లకుండా ఇక్కడే ఉంటే ప్రతిరోజు వినాల్సుంటుంది అంది. సౌమ్య అయోమయంగా చూడ్డంతో అవును. ఇప్పుడేదో అమ్మని, నాన్నని, నన్ను, అన్నయ్యని వదిలేసి వెళ్ళలేక ఏడుస్తున్నావు గాని, ఒక్క 4 రోజుల్లో నీ భర్త వెళ్ళిపోయాక ఎందుకు నువ్విక్కడే ఉన్నావు? నీ భర్త ఎందుకు అమెరికా వెళ్ళిపోయాడని అడిగితే నువ్వున్నది ఉన్నట్టుగా చెప్తావు. కానీ వాళ్ళది నమ్మాలి కదా! వాళ్ళకి నచ్చింది వాళ్ళు ఊహించుకుంటారు అని చెప్పింది దక్ష. వాళ్ళు అంటే అనుకున్నారు. మనం ఎందుకు బాధపడాలి? అది నిజం కాదు కదా! అనగానే, మనం కావాలని మీ బావగారి సొమ్ము తినడం కూడా నిజం కాదు కదా! మరెందుకు బాధపడ్డాం అంటావు? అని సౌమ్యని అడిగింది. దాంతో ఆమేమీ మాట్లాడకపోవడంతో ఇది కూడా ఇలాగే జరుగుతుంది. ఒక్క సంవత్సరంలో వచ్చి తీసుకెళ్తామని 5, 6 సంవత్సరాలైన భర్త తిరిగి రాకపోయేసరికి ఇంక రాడు అని ఫిక్స్ అయిపోయి, మోసపోయానని అర్థమైపోయి డిప్రెస్ అయిపోతున్న వాళ్ళు చాలా మందున్నారు. అలాంటిది విశ్వ నిన్ను తీసుకువెళ్ళాలనుకుంటున్నాడు. ఒక్క సంవత్సరం అమెరికా ఎలా ఉందో అది కూడా చూసిరా. పేరుకి అమెరికా మొగుడిని చేసుకొని, అమెరికా ఎలా ఉందని ఎవరైనా అడిగితే, అప్పుడు తెల్లమొహం వేయడం కంటే కాన్ఫిడెంట్‌గా సమాధానం చెప్పడం మంచిది కదా! అని అంది. దాంతో సౌమ్య ఏమీ మాట్లాడకపోవడంతో, అంతేకాదు ఇది పెళ్ళైన కొత్త కాబట్టి, ఇప్పుడు మీ అత్తగారు నిన్నేమీ అనరు. కాస్త నువ్వు పాత కోడలుగా మారే టైంకి మీరు ఇండియాకొచ్చేస్తారు. అప్పుడు మీ అత్తగారు ఏవైనా అంటే ఆవిడకి మంచి చెడు చెప్పడానికి మా అత్తగారు, వాళ్ళ అత్తగారు ఇంతమందున్నారు కదా! కాబట్టి జస్ట్ హనీమూన్‌కి ఒక 1 ఇయర్ వెళ్తున్నానని అనుకో. నాకు తెలిసి అంత టైం పట్టదు. 6 మంత్స్ లోపల మీరు తిరిగొచ్చేస్తారు అని చెప్పడంతో సౌమ్య ఆలోచనలో పడేసరికి సూపర్ అని సైగ చేశాడు కర్ణ. ఏంటి చెప్తోంది అర్థమైందా? పైగా విశ్వ కూడా ఇష్టపడి నిన్ను పెళ్లి చేసుకున్నాడు. నువ్వు రాను అని ఏడుస్తూ, ఎప్పుడూ డల్‌గా ఉంటూ, మొండికేస్తూ ఉంటే, నిన్ను పెళ్లి చేసుకొని తప్పు చేశానని విశ్వ కూడా అనుకుంటాడు. కాబట్టి ఈ 1 ఇయర్ వేస్ట్ చేసుకోకు అని చెప్పడంతో, సౌమ్య ఏమీ మాట్లాడకపోవడంతో, ఇప్పుడు వెళ్తావా అని అడగడంతో సౌమ్య సరేనని తలాడించేసరికి, దక్ష నవ్వుతూ చెల్లెలి నుదుటి మీద ముద్దు పెట్టి, అమ్మ వాళ్ళు నీ లగేజ్ పంపించారు. ఇంకేమైనా తక్కువైతే చెప్పు, కావాల్సినవి నేను వెళ్లి కొనుక్కొనొస్తాను అని చెప్పింది దక్ష. కంటిన్యూస్. ఇఫ్ యూ లైక్ ది స్టోరీ ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.